పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు, అలాగే ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. లేనటువంటి గ్రహణాల గురించి మాట్లాడటం ఇంత కష్టమే అక్క. ఎన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ అడుగుతూనే ఉన్నారు గ్రహణం గ్రహణం అని చెప్పి. 28వ తారీఖు పార్షియల్ లూనార్ ఎక్లిప్స్, పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. సో మరి అది మనకి వర్తిస్తుందా వర్తించదా? మరి 21వ తారీఖు వరలక్ష్మి వ్రతం చేసుకొని వాళ్ళు 28వ తారీఖు చేసుకుంటున్నారు. కొంతమంది చేసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు. చేసుకోవచ్చా లేదా ఒకసారి చెప్పండి. మరి ఫొటోస్ అవి క్లీన్ చేసుకోవాలి కదా, అవి ఎప్పుడు చేసుకోవాలి ఇవన్నీ ఒక్కసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. యాక్చువల్గా ఎవరైతే ఆ దేశాల్లో ఉన్నారో, ఎక్కడైతే పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం వరలక్ష్మి వ్రతం పనికిరాదు. ఆఫ్రికా, అంటార్టికా, యూరప్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ మాత్రం చేసుకోకూడదు. అక్కడ ప్రవాస భారతీయులు, అమెరికాలో కూడా ప్రవాస భారతీయులు ఎవరున్నా 3వ వారం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వరలక్ష్మి వ్రతం చేసుకోకండి. ఇక్కడ మనకి కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు, హాయిగా చేసుకోవచ్చు. అయితే మాలో ఏమనేవారంటే 3వ వారం చెయ్యము, మూగవారము అని అనేవాళ్ళు. 3వ వారం మూగవారం అని అనేవాళ్ళు. మూగవారం, ఓకే. 4వ వారమే చేసుకునేవాళ్ళు. అంటే బహుశా నాకు తెలిసి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం 2వ శుక్రవారం అవుతుంది కాబట్టి శ్రావణ శుక్రవారాలకి ఏమైనా బేస్ సంఖ్యతో ముడిపడి ఉందేమో, అందుకే 3వ వారం చేసుకోనివ్వరేమో అని నా అభిప్రాయం. అలా లేదండి, మాకు అలవాటు ఉందండి 3వ వారం చేసుకోవడం, మాకు ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోకపోతే కనుక అంటే మీరు చేసుకోండి తప్పకుండా. ఇంకా ఈ ఫోటోలు అవి ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అని అంటే కనుక ఎప్పుడైనా కానీ శుక్రవారం నాడు ఏది కూడా క్లీనింగ్ అనేది పెట్టుకోకూడదు. ముందు రోజే చేసుకో. గ్రహణం ఉంది, క్లీన్ చేయొచ్చా? ఇదే క్వశ్చన్స్. గ్రహణం అసలు ఇక్కడ లేనే లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మైండ్ లోంచి తీసేసేయండి టోటల్ గా. గ్రహణం ఉన్న చోటనే దాన్ని ఫాలో చేయాలి. కరెక్ట్. కర్ఫ్యూ ఉన్న చోటే కదా ఫాలో చేస్తారు. అవును. లేనప్పుడు కర్ఫ్యూ ఉంది అక్కడ అని చెప్పి వెళ్ళకుండా కదా. ఇదే కాన్సెప్ట్ పెట్టుకోండి. ఎట్లా వస్తాయి ఐడియాలు ఇట్లా? సరస్వతి అట్లా అనుగ్రహిస్తుంది ఎగ్జాంపుల్స్. రైట్, అదే గుర్తుపెట్టుకోండి. ఇంకా సో ఇక్కడ లేదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం దాని గురించి చింతించక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఉన్న చింత అంతా ముందు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలనే దాని మీదే. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు చాలా మనసు ప్రశాంతంగా ఉండాలి, అన్నీ సమకూరాలి. అయ్యో రేపటి డబ్బు వస్తే చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. పాపం మా అమ్మ ఎప్పుడు అనుకునేది లక్ష్మీ రూపు కొనుక్కోవాలి అని. ఏమిటో ఆ శ్రావణ మాసం వచ్చేటప్పటికి అసలు డబ్బు ఉండేది కాదు పద్మిని. ఎంతో కష్టపడేవాళ్ళం అసలు. అందుకే ముందే శ్రావణ మాసంలో మా చెల్లెలు బర్త్డే అని చెప్పి స్టార్టింగ్ జూలైలోనే అలా కొనేసేది దానికి డ్రెస్, అప్పుడు మళ్ళీ ఉండవేమోనని. ఆ లక్ష్మీ రూపు కొనడానికి ఎంత బంగారంది ఎంత ఇదైపోయే వాళ్ళమో. ఎక్కడ చిన్నగా చేస్తే అక్కడ తీసుకురా శ్రవంతి, ఇంతే ఉన్నాయని చెప్పి నాకే ఇచ్చేది షాపింగ్ కి. అందులోనే అన్ని కుదించి తీసుకెళ్లేదాన్ని నేను. నిజంగా అమ్మవారు అలా నేర్పించిందేమో ఆ ప్లానింగ్ తో ఉండడం అంతా కూడా. అమ్మ నువ్వు వెయ్యిచ్చావు కదా లక్ష్మీ రూపుతో సహా తెచ్చేసాను తెలుసా అని ఎంతో సంతోషంగా చెప్పేదాన్ని. ఇంకా మీలే అని చెప్పించేదాన్ని. ఎలా ఇంత చిన్నది ఇంత పల్చది ఎక్కడ దొరికిందే అని అనేది మా అమ్మ. అట్లా చాలా గుర్తొస్తాయి అన్నమాట. అలా మనకి ఒక్కొక్కసారి పూజ అనే వరకల్లా డబ్బులు అందకపోవడం చేయడం అది కూడా ఉంటాయి. మీ దగ్గర ఎంత ఉంటే అంతే చక్కగా తీసుకొచ్చుకొని అమ్మవారికి. మొన్న ఒక ఆయన చెప్తుంటే విన్నా, ఎవరు చెప్పినా మంచి చెప్తే వినాలనిపిస్తుంది. ఎవరమ్మా మీకు చెప్పింది 9 రకాలు పెట్టాలి, అవి పెట్టాలి ఇవి పెట్టాలని? భగవంతుడి దగ్గర, అమ్మవారి దగ్గర ఎక్కువ మీరు కూర్చోండి, ఆ టైం అంతా అమ్మవారి దగ్గర స్పెండ్ చేయండి. అమ్మవారికి ఇంత చక్కెర పొంగల్ పెట్టినా నచ్చుతుంది. ఇవన్నీ చెయ్యలేక మొగుడు మీద అక్షింతలు వేస్తూ పిల్లల్ని తిడుతూ నిజమే ఇవన్నీ చేస్తూ ఇంకా నువ్వు ఏం సంపాదించుకుంటావు పుణ్యాన్ని అని చెప్పాను. నిజం అనిపించింది నాకు. ఎందుకనంటే మా అమ్మ కోపం ఎక్కువలే, కొంచెం విసుగు కోపం ఎక్కువ మా అమ్మ. ఏదన్నా అమ్మ దీపాలు 2 పెట్టాను, ఇంకేమన్నా కొంచెం నాకెప్పుడు ఈ దీపాలు పిచ్చి కదా, ఇంకేమైనా పెడదామా, ఇంకేమైనా పెద్దగా కొందామా అంటే, ఉండు శ్రవంతి చేస్తున్న పని ఏంటి, నేను ఇక్కడ నువ్వు అడుగుతుంది ఏంటి అని తిట్టేది. దీపం గురించి అడిగితే కూడా తిడుతుందా అని అనుకునేదాన్ని. ఇంకోటి మా అమ్మకి ఏంటంటే
గౌరీదేవి ఇలా చిన్నగా చేయడం అలవాటు మా అమ్మకి, నాకేమో పెద్దగా చేసుకోవడం అలవాటు. ఇప్పుడు ఆ పసుపు అంతా స్నానాలకి వాడాలి, మర్చిపోతే అదంతా వేస్ట్ చేయకూడదు, అంత పెద్ద చేయొద్దని చెప్పాను. అంటే నాకు ఆ బొట్టు అవి నీట్గా పెట్టాలి, చక్కగా కనిపించాలని ఉండేదన్నమాట. సో కాన్సన్ట్రేషన్ అంతా భగవంతుడి మీద పెట్టుకొని డబ్బుల గురించి కొంచెం ఆలోచించుకొని చేసుకోండి. అలాగే 4వ వారం కూడా చక్కగా చేసుకోవచ్చు అమ్మవారు. చేసుకోవచ్చు చక్కగా, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ కలసంలో పెట్టిన కొబ్బరికాయ తర్వాత ఆ వాటర్ని వాటిని ఏం చేయాలక్క? కలసంలో పెట్టిన కొబ్బరికాయ ఎప్పుడైనా సరే మేము 3వ వారం అంటే శుక్రవారం అమ్మవారిని పెట్టిన తర్వాత ఆదివారం కూడా అమ్మవారికి మహానివేదన పెట్టి అప్పుడు జరిపేవాళ్ళం అమ్మవారిని. పునరాగమాయచ అని అంటే అమ్మవారిని వెనక్కి తూర్పు వైపుకి జరపాలన్నమాట. మళ్ళీ రామ్మ అని శ్రీనివాసం ఏర్పరచుకోమ్మా అని చెప్పేదాన్ని నేను. పునరాగమాయచ అని అంటే మళ్ళీ రావడం కదా, అందుకని అక్కడ ఆ మంత్రం చెప్పేదాన్ని కాదు. ఇంకా నేను మామూలుగానే మాట్లాడేదాన్ని. అమ్మ పక్క కూర్చుందందా, ఇక్కడ స్పెషల్ ప్లేస్ లోకి వెళ్ళిపోదాం, మన ప్లేస్ లోకి మనం వెళ్ళిపోదాం అని చెప్పుకునేవాళ్ళం. అమ్మవారిని 3వ రోజు దీపం పెట్టిన తర్వాత కదపడం ఒకటి. ఆ కొబ్బరికాయని ఎటువంటి పరిస్థితుల్లోనూ పగలగొట్టి ఇంటిలిపాది ఆ నీరు తాగేసేసి అది స్వీట్ మాత్రమే చేసుకోవాలి. చాలా మంది పచ్చళ్ళు అవి వాడతారు కదా, అలా చేయకూడదు. కొబ్బరి లౌజ్ చేసుకోవచ్చు. మా అమ్మ ఏం చేసేది అంటే తలా ముక్క ఇచ్చేసేది, తీసేసి తలా ముక్క ఇచ్చేసేది. మా అమ్మ పసుపు బాగా రాస్తాం కదా, మేము అందులో పేపర్ కూడా పెట్టేవాళ్ళం నీట్గా రావాలని చెప్పి. అవి ఏవైతే ఇవి ఉన్నాయో చాలా రోజులు మా అమ్మ పూజ రూమ్ లో ఇక్కడ సామాన్ పెట్టుకుంటాం కదా అలా ఉంచేది. అవి పాడవవు కదా, ఇవి పైన షెల్స్ పాడవవు, నీట్గా అలానే ఉండేవి. ఎప్పుడన్నా దాంట్లో ఈ కర్పూరం బిళ్ళల డబ్బా కానీ లేదంటే కనుక ఈ ఒత్తులు కానీ అవి పెట్టుకునేవాళ్ళం అనమాట. అంటే తొక్కని జాగాలో వేయాలి, నీళ్ళలో వేయాలని అనుకునేది మా అమ్మ. అట్లా ఎక్కడికన్నా నదుల వైపు అటువైపు వెళ్తే కనుక వేసేది అనమాట. తొక్కని జాగాలు అట్లా వేసేది. వాటర్ ని మామూలుగా చెట్లలో వేసేయచ్చా? చెట్ల ఏవి కలసం నీళ్ళు కదా, ఇల్లంతా జల్లేది, ఇల్లంతా జల్లుకోవాలి, జల్లి మన మొక్కల్లోనే వేసేది. మనం మళ్ళీ తులసి చెట్లు కాకుండా వేరేగా వేసేది. ఇప్పుడు అందులో రూపాయి కాయిన్ వేస్తాం మనం. అవును, ఆ రూపాయి కాయిన్ కంపల్సరీ బీరువాలో ఉంచేది, ఖర్చు పెట్టేది కాదు అసలు. నాకు ఆవిడ పాపం మెసేజ్ చేసింది, భలే కష్టంగా అనిపించింది. అడిగి నేను పూజ అంతా చేసేసుకున్నానండి, మరుసటి రోజు అమ్మవారిని తీస్తుంటే కొబ్బరికాయ తీసిన తర్వాత చూస్తే అందులో వాటర్ వేయలేదు, మర్చిపోయాను అంది పాపం. ఎంత బాధ అనిపించిందో, అయ్యో మర్చిపోయాను, నేను ఇట్లా మర్చిపోయాను అని తెగ ఫీల్ అయింది. దానికి ఏమైనా చెప్పండి. ఎప్పుడైనా కానీ తెలిసి చేసిన తప్పుకైతే ఏమో కానీ తెలియకుండా చేసిన దానికైతే భగవంతుడు ఎప్పుడు కూడా మనని ఏమి శిక్షించాడు. ఎరా నీళ్ళు ఎందుకు పోయలేదు అని అన్నాడు. నేను ఇదే చెప్పా, ఏం బాధపడద్దు. అది గుర్తు పెట్టుకుని ఎప్పుడు వాటర్ ని మర్చిపోమని. ఏదైనా మనకి నేర్పించాలి భగవంతుడు అని అంటే ఒక్కొక్కసారి చాలా ఈజీగా నేర్పిస్తాడు అనమాట. ఫస్ట్ మనం కలసంలో నీళ్ళు పోసాం లేదా అని చూసుకుంటాం. ఈసారి నుంచి ఆవిడే కాదు, నువ్వు కూడా అంతే. అది విన్న వాళ్ళందరూ కూడా గుర్తుండిపోతుంది అమ్మో అని చెప్పి. కాబట్టి చిన్న ట్రిక్ ఏంటంటే కలసం పెట్టక మునిపే మంచినీళ్ళు అవన్నీ దగ్గర పెట్టుకొని కలసం ఎప్పుడైతే మనం బియ్యం మీద పెడతామో ఇమీడియట్ గా వాటర్ పోసేసి పసుపు కుంకుమ గంధం అక్షింతలు రూపాయి కాయిను మామిడాకులు వేసేయడమే. ఇంకా అలా వేసేస్తే ఇంకా అసలు మర్చిపోతాము అన్న ఇది ఉండదు అనమాట. కలసం కింద బియ్యం ఉంటాయి కదా, బియ్యాన్ని ఏం చేయాలి? అమ్మ అయితే కొంచెం కిలోంపావు బియ్యం పోసేవాళ్ళం పద్మిని. ఇప్పుడు అంటే ఏదో ఇంత చిన్న గ్లాస్ పోస్తున్నాం ప్లేస్లకి, అది కాదు. కానీ అమ్మ ఏం చేసేదంటే మూట కట్టేసి బ్రాహ్మడికి ఇచ్చారమ్మని చెప్పేది, కొన్ని బియ్యం అట్టి పెట్టుకుని. మేమేమో అన్నపర్వణం అవి తినేవాళ్ళం కాదులే, మేమంతా రకం. మా అమ్మ చేసి వేస్ట్ అట్లా పడేది అట్లా అని కాకుండా కొంచెమే చేసుకుని తను తిని మాకు కొద్ది కొద్దిగా పెట్టేది. ఆ బియ్యం మేము కొంచెం అట్టి పెట్టుకుని ఇచ్చేసేవాళ్ళం, బ్రాహ్మడికి ఇచ్చేవాళ్ళము. అలా ఇప్పుడు కొంచెం బియ్యమే వేసుకుంటున్నాం కాబట్టి కొద్ది బియ్యం వేసుకొని పూజ రూమ్ లోనే అట్టే పెట్టుకొని మిగతావన్నీ కూడా మనము ఏమైనా వండేసుకోవచ్చు అనమాట. అలానే కార రైస్ వండుకోకుండా స్వీట్ గా ఏదైనా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. రైట్, బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి, డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యి ఉంటాయి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.